శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మరి అబ్బాయి అమ్మాయిని వెతకటానికి అమ్మాయి తల్లిదండ్రులు మరియు అబ్బాయి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలంటూ మొదలు పెడతారు. మరి మొదలుపెట్టిన తర్వాత అబ్బాయి తండ్రి అమ్మాయి గుణగణాలని చూసి మరి పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. పెళ్లి చూపులు అనగానే మనకు అసలు ఒక సందేహం కలుగుతుంది. అసలు ఈ పెళ్లి చూపులు అన్నటువంటి మాట శాస్త్రంలో ఉందా అన్నటువంటి సందేహము మనకి తప్పకుండా కలుగుతుంది. మరి పెళ్లి చూపులు శాస్త్రంలో ఉందా అంటే నిజానికి మనకి ఎక్కడా కూడా పెళ్లి చూపుల గురించి మనకి ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదండి. కానీ ఇప్పుడు మనము అబ్బాయి గురించి అమ్మాయి గురించి ఒకరికొకరు అవగాహన రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నాము, ముందుగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం. అసలు ఇదివరకైతే అసలు పెళ్లి చూపులు ఉండేవే కాదు. నిజానికి మన తల్లిదండ్రులని కానీ మన తాత నాయనమ్మలని కానీ తాత అమ్మమ్మల్ని కానీ పరిశీలిస్తే మేము ఎక్కడ చూసాం మీ తాతయ్యని పెళ్లిపీటల మీద కానీ చూడలేదు, ముందే చూసుంటే అసలు మేము చేసుకునే వాళ్ళమే కాదు అంటూ చెలోక్తులు విసురుతూ ఉంటారు. మరి అంటే ఏంటి, ఇది వెనకటి కాలంలో ఈ పెళ్లి చూపులు అనేవే ఉండేవి కావు. కానీ రాను రాను మారుతున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఇప్పుడు నేను కాలం మారుతుంది అన్నటువంటి పదాన్ని ఎందుకు వాడట్లేదు అంటే, కాలం మారుతోంది అని మనం మారుతున్న ఆలోచన విధానాలకి మనము ఒక రంగు పులుముకొని దాన్ని కాలం మారుతుందని అంటున్నాం. నిజానికి కాలం మారిందనుకోండి, త్రేతాయుగం నుంచి మన ఈ కలియుగం నేటి వరకు కూడా ఏంటి, సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు. కానీ కాలం మారింది కదా అని ఆయన ఏమన్నా పశ్చిమాన ఉదయిస్తూ తూర్పున అస్తమిస్తున్నాడా? లేదే. కానీ మనమేం చేస్తున్నాము అంటే మన మారుతున్న ఆలోచన విధానాలకి కాలం మారింది అన్నటువంటి రంగు పులుముకొని మనల్ని మనం రక్షించుకుంటున్నామని చెప్పుకోవచ్చు. సరే, ఏదైతే అదైంది. కానీ పెళ్లి చూపులు అనేసరికి ముఖ్యంగా మనకి వచ్చేటటువంటి ఆలోచన ఏంటి, ఎవరింట్లో పెళ్లి చూపులు జరగాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. నిజానికి ఎవరింట్లో పెళ్లి చూపులు జరగాలి, పెళ్లి కూతురింట్లోనే పెళ్లి చూపులు జరగాలి. ఎందుకు, అబ్బాయి తండ్రి ఏం చేస్తున్నాడు, తన ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నాడు. ఆ కోడలు వచ్చినటువంటి అమ్మాయి ఎలాంటి ఇంటి నుంచి వచ్చింది, ఏ ఇంటి నుంచి వచ్చిందో ఆ ఇంటి గుణగణాలే ఆ అమ్మాయికి అలవడి ఉంటాయి. నిజానికి అమ్మాయికి అంటే గుణగణాలు కానీ అమ్మాయి యొక్క ప్రవర్తన కానీ ఎక్కడ నుంచి అలవడుతుంది, పుట్టింట్లో పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టే అలవడుతుంది. పెద్దలైనటువంటి వారు ఈజీగా అంటే చాలా సులువుగా దాన్ని పసిగట్టగలుగుతారు. ఎలా పసిగట్టగలుగుతారు, ఇప్పుడు మనమే ఉన్నామండి, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఉన్నది ఒకే ఒక ఉద్యోగము, కానీ ఒక 100 మందిని ఆ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అనుభవజ్ఞులైనటువంటి వారు ఇన్ని 100 మందిలో కూడా ఒకళ్ళనో ఇద్దరినో వాళ్ళు ఎంచుకుంటారు, అంటే సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనను బట్టి, అంటే వీళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ ఇది వరకు పనిచేశారు, వీళ్ళలో అంకిత భావం ఎంత ఉంది అన్నటువంటి విషయాలని అనుభవజ్ఞులైనటువంటి వారు ఒక 2-3 మాటలు మాట్లాడితే చాలా సులువుగా పసిగట్టగలుగుతారు. అందుకని పెళ్లి చూపులు అన్నవి ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి. ఎందుకు, ఒక ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళిందనుకోండి, ఆ ఇంటికి వెళ్ళినటువంటి అమ్మాయి యొక్క ప్రవర్తన వల్ల ఆ ఇంటి గౌరవం ఇనుమడిస్తుంది. సీతమ్మ తల్లి యొక్క ప్రవర్తన వల్ల ఇటు ఇక్ష్వాకు వంశము ఇటు విదేహ వంశము గొప్ప కీర్తిని గడించాయా లేదా? అలాగే ఆడపిల్ల యొక్క ప్రవర్తన వల్ల కూడా ఇరు వంశాలు కూడా చక్కగా వాసికెక్కుతాయి. కాబట్టి ఆడపిల్ల యొక్క ప్రవర్తనని మనం దేనితో బేరీజు వేస్తాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి వాతావరణాన్ని బట్టి మనము బేరీజు వేస్తూ ఉంటాము. నేనే మా అబ్బాయికి వివాహం చేద్దామని ఒకళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాను. పెళ్లి చూపులకు వెళ్ళేసరికి నాకు ఆ ఇంట్లో ఎటు చూసినప్పటికీ కూడా పెద్దల యొక్క ఫోటోలు కానీ ఏ దేవతామూర్తికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ కనిపించలేదనుకోండి, వెంటనే నేనేమనుకోవాలి, వీళ్ళు ఆస్తికుల నాస్తికుల అన్నటువంటి సందేహం కలగాలి. అంటే ఇంట్లో ఎక్కడా కూడా భగవన్మూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి మూర్తులు లేకపోతే వాళ్ళు
నీ ఆస్తికులు అనుకోవాలా నాస్తికులు అనుకోవాలా అని ఆ కోణంలో ఒక్కసారి ఆలోచించి నేను ఆ ఇంటికి ఆడపిల్లని తీసుకోవలసి వస్తుంది. ఎందుకు? నేను భగవంతుణ్ణి నమ్మేటటువంటి సిద్ధాంతంలో ఉన్నాను. మరి నా ఇంటికి వచ్చేటటువంటి కోడలు కూడా అలా ఉంటేనే వాళ్ళిద్దరి యొక్క దాంపత్యము కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అలా కాకుండా ఆ అమ్మాయికి ఎలాంటి ఆలోచన ఉన్నటువంటి విధానంలో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి కాదనుకోండి, మరి ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్బాయికి కోడలికి మధ్య తగాదాలు జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి అంటే ఏంటి? ముందుగానే ఆ ఇంటి వాతావరణాన్ని మనం బేరీజు వేసుకోవాలి. ఆ అమ్మాయికి ఉన్నటువంటి చుట్టపక్కలు ఎవరెవరు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, 1-2 కోణాల్లో మనం మాట్లాడితే మనకి అవగతమవుతుంది. కాబట్టి పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు కూడా ఏదో ఒంటరిగా మన ఒక్కళ్ళమే వెళ్ళిపోవడం కాదు, పెద్దలైనటువంటి వాళ్ళని కూడా మనతో తీసుకెళ్ళాలి. అనుభవజ్ఞులైనటువంటి పెద్దలని మనతో తీసుకెళ్ళినంత మాత్రాన వాళ్ళు చాలా సులువుగా పసిగట్టగలుగుతారు. ఓహో, ఇలా ఉన్నది కాబట్టి అమ్మాయి యొక్క ఇల్లు దీని కోవకి చెంది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని పెద్దలు చాలా సులువుగా పసిగట్టగలుగుతారు. కాబట్టి మనం పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దలు అనుభవజ్ఞుల్ని తీసుకెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే ఉమ్మడి కుటుంబాలు రాను రాను ఎవరికి వారే యమునా తీరుగా మారిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం ఏం చేస్తున్నాము? మన అబ్బాయి పెళ్లి చూపులు అన్నప్పటికీ కూడా బాబాయిల్ని పిలవము, మేనత్తల్ని పిలవము, మేనమామల్ని పిలవము. ఎందుకు? అమ్మో, మాకు ఇంత గొప్ప సంబంధం దొరికిందంటే వాళ్ళు ఏడుస్తారేమో అంటూ మనం ఏం చేస్తాము? ఎవ్వరికీ చెప్పకుండా ఒంటి కొమ్ములాగా మనం ఒక్కళ్ళమే వెళ్ళిపోతాము. మనం ఒక్కళ్ళము వెళ్ళామనుకోండి, మనము ఒకే కోణంలో ఆలోచించగలుగుతాము. అదే 2-3 తీసుకెళ్ళామనుకోండి, మనతో పాటు పెద్దలు ఆప్తుల్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇంకో కోణంలో చూసి మనకి దానికి సరైనటువంటి వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లి చూపులు అనగానే చేసుకోవలసింది ఎక్కడ? అమ్మాయి ఇంట్లో జరగాలి. అంతేకాని ఏ గుళ్ళోనో ఏ హోటళ్లలోనో ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకుంటున్నట్టు పెళ్లి చూపులు జరగకూడదు. ఇంటి వాతావరణం కూడా వారి యొక్క ఆ కుటుంబం యొక్క ప్రవర్తనని తెలియచేస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఏంటి, ఆ ఇంటికి బంధువులు ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ గమనిస్తే అమ్మాయి యొక్క వ్యక్తిత్వం కూడా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పెళ్లి చూపులు అనగానే అమ్మాయి ఇంట్లో జరగాలి అన్నది గుర్తుంచుకోవాలి. మనతో వెళ్ళేటప్పుడు పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞుల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు చక్కగా అమ్మాయి గుణగణాల్ని పసికట్టగలుగుతారు. మరి ఈ పెళ్లి చూపులైన తర్వాత మనకి ఒక సందేహం కలుగుతుంది. మనం ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బాయిని అడుగుతాం, ఏరా నీకు అమ్మాయి నచ్చిందా అని తండ్రి అడిగాడు అనుకోండి, అబ్బాయి ముసిముసిగా నవ్వుకున్నాడు అనుకోండి, అబ్బాయి యొక్క మనోరంజకత్వమే అబ్బాయికి నచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఇక మళ్ళీ మాట్లాడకూడదు. వెంటనే అబ్బాయి తండ్రి, కాదులేరా ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండేది, లేకపోతే ఒక గుప్పెడు పొడుగుంటే బాగుండేదనో, లేకపోతే ఏంటోరా అంతా బాగానే ఉంది కానీ వాళ్ళ అమ్మ అసలు నవ్వుతూ మాట్లాడలేదురా అంటూ అబ్బాయి తల్లి అనకూడదు. ఎప్పుడైతే పిల్లవాడు ముసిముసిగా నవ్వుకున్నాడో అబ్బాయి యొక్క మనసు రంజిల్లింది. కాబట్టి ఇక అబ్బాయి మనసుని మనం బేరీజు వేసుకొని ఆ పిల్ల అబ్బాయికి నచ్చినట్టుగా గమనించాలి. ఎందుకు? మన ఇద్దరం ఎవరి కోసమే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాము? ఇటు అబ్బాయికి అమ్మాయికి నచ్చాలని కదా మనం పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. ఆ కోణంలో ఆలోచించాలే కానీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి, ఇంట్లో ఉన్నటువంటి చుట్టుపక్కలందరికీ కూడా అమ్మాయి నచ్చాలని ఎక్కడా లేదే. ఆ విధంగా చూసినట్లయితే మనం కూడా దీనికి కూడా ఒక ఓటింగ్ సిస్టమ్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లి చూపులు అనగానే అబ్బాయి అమ్మాయి యొక్క మనోరంజకత్వమే వారి యొక్క మనస్సుగా గమనించి మనం ముందుకు సాగిపోవాలి. స్వస్తి.